కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక పార్టీలో ఉత్కంఠగా మారింది. జిల్లాకు టీడీపీ 3-మెన్ కమిటీ రాబోతోంది. పార్టీ కార్యకర్తలు నేతల అభిప్రాయాలు తెలుసుకుని చంద్రబాబుకు నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇక ప్రస్తుతం రేస్ లో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర, కర్నూలు సిటీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, మైనారిటీ నాయకుడు వహీద్ హుస్సేన్ ఉన్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ కిషోర్. సోని యొక్క కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో మాత్రం ఆశావాహులు చాలా మంది కనపడుతున్నారు. అయితే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే స్థానికంగా కూడా సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలను నిర్వహించి పార్టీ పదవులను కట్టబెట్టేందుకు ఆయన రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కర్నూలు పార్లమెంటు పరిధిలో ఈ యొక్క టీడీపీ సంబంధించిన 3-మెన్ కమిటీ, 3-సభ్య కమిటీ వచ్చి అక్కడ అందరికి అభిప్రాయాలు సేకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కనిష్క ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి గట్టిపాటి రవికుమార్ వస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా అన్ని విభాగాలకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అన్న దాని మీద అభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నారు. అయితే ఇప్పటికీ రేసులో ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఉంటూనే మరోపక్క ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ప్రస్తుతం కూడా చైర్మన్ గా ఉన్నటువంటి సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి నంద్యాల నాగేంద్ర, అలాగే కర్నూలు సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న నాగరాజు యాదవ్ మరియు మరొకరు మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వహీద్ హుస్సేన్లు కూడా జిల్లా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే మొత్తంగా పార్టీ కేడర్ మొత్తం ఏ విధంగా వీరి మీద అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంది, పార్టీలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్న దాని మీద అభిప్రాయ సేకరణ చేపట్టడం పాటు పార్టీలో ఉన్న ఇతర పదవులకు సంబంధించి కూడా మొత్తంగా 3-సభ్య కమిటీ ఆరా తీస్తుంది. పార్టీ కేడర్ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా కూడా అధినేతకు సమాచారం ఇవ్వడం ద్వారా ఈ యొక్క పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంటు పార్టీతో పాటు తెలుగు మహిళా విభాగం, తెలుగు రైతు విభాగం, విద్యార్థి విభాగము, టీఎన్టీయూసీ వంటి 17 అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలను ఏర్పాటు చేసేందుకు మొత్తం ఇటు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. మొత్తంగా కూడా ఈ రోజు జరగబోతున్నటువంటి సమావేశం మాత్రం జిల్లా టీడీపీలో ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.